ఫుల్ వీడియో కావాలనుకుంటున్నా అంటే కావేరి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ఉంది. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్. అలానే ఈ రోజు మనం చూడబోతున్నాం నిబ్బాని బీ ప్రెగ్నెంట్ వీడియో మన కావేరి యొక్క అఫీషియల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో వచ్చేసింది అనమాట. కాబట్టి ఒరిజినల్ వీడియో చూడాలనుకుంటున్నాను అంటే అక్కడికి వెళ్ళి చూడండి, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి మన ట్రోలింగ్ వీడియో కానీ రియాక్షన్ కానీ చూడాలనుకుంటున్నా అంటే ఇది నా ఛానల్లో, అంటే ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, ఫుల్ జల్సాతో. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఎంజాయ్ అయితే రాబోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి, కమెంట్ కూడా చేసేయండి మీ ఒపీనియన్తో. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మీద రియాక్షన్ కానీ రోస్టింగ్ కానీ ఏమన్నా మీద కావాలి అనుకుంటున్నారా కమెంట్ చేసేయండి. స్టార్టింగ్ కూడా ఏంట్రా ముందు పెట్టుకుంటున్నారు, వేసినా కూడా కలరా కొంచెమైనా సెన్స్ ఉన్నారు రా. ముద్దుపై ముద్దు పెట్టు, ముద్దులిచ్చి మురిపిస్తావే. ఎక్కడ కొడుతుంది ఆగండ్రా, 24 hours అదే పనిలోనా? అదే పని 24 hours అక్క చెప్పేది. అక్క 4 గంటలు చెక్క భజన వేరే లేవా? సరే నేను ఆగను కానీ, హలో గైస్ మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అదేంటంటే పొట్టుకొని వాడున్నాడు, వాడిని సర్ప్రైజ్. మీరు కూడా ఎండ్ వరకు వీడియో చూడండి, లాస్ట్ లో చెప్తాను. సో గైస్ లైక్ చేసుకోరా, పాపం ఇద్దరు అని కొడతారు. వాడు ఎందుకు తిరుగుతున్నావు రా, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు రావాలనుకున్నావు వాళ్ళు? నిజమా? అది చూస్తే నువ్వు నిజమా నిజమా అంటావు, వచ్చి ఎత్తుకుంటాను నన్ను తెలుసా. ఎత్తుకుంటాదంట వచ్చి, ఏందో చెప్పగలవు? డొల్లా అంట, డొల్లా. మీ సరసాలు చూస్తూ ఉండాలేటి నీకు ఏంట్రా బాబు. సరే బాయ్. పాపం అక్క ఛానల్లో ఉంటే బాయ్ అంటుంది. అంటుంది. సరే నాన్న, సరే నీతో మాట్లాడాలి, ఎందుకలా బాగుంటారా నా బొమ్మలోది. ఏ అమ్మ ప్రతి ఒక్క సెకండ్ లో ముద్దు పెడతారు. బాగో నా తెలుసు కదా, నేను బాగోనా? బాగో మరి ఎందుకు పని లేక ఏదో. అయినా నీకు గుడ్ న్యూస్, అది చెప్తే దిమ్మ తిరిగిపోద్ది నీకు. నిజమే, ఉడికి రక్తం అంతా బైక్స్ వచ్చేదేమో. ఉడికి రాతం గిడికి రాతం అని కాదండి. బాగుంటావులే, అయినా ఇంత తొందరగా అనుకోలేదు నేను. ఏంటి తొందరగా ఏంటి? నేను తొందరపడలే కదా. చెప్తా, కళ్ళు మూసుకో. మరి సర్ప్రైజ్ కదా, కళ్ళు మూసుకో ప్లీజ్ నాన్న, కళ్ళు మూసుకో ప్లీజ్ ప్లీజ్. సరే ముద్దు బాబు. సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చెప్పి ముద్దు పెడుతుంది. కళ్ళు మూసుకో ప్లీజ్ ప్లీజ్. బజ్జండి కళ్ళు మూసుకో, మూసుకో. టైం వేస్ట్. ఏంట్రా ఏం చేస్తున్నావు రా నువ్వు? కొంచెమైనా సెన్స్ ఉండాలిరా, చూసుకోండి చూడరా. కళ్ళు తెరకూడదు, నిజమే. తెరిస్తే నా మీద ఎట్టము. సరే సరే కళ్ళు అయిపోయి షాక్ అయిపోయి. పిచ్చేటి నీకేమైనా? నీకు తెలియాలి, అది పిచ్చి నాకు తెలియదు ఏంటి? నీ కాళ్ళకి వచ్చింది అసలు. నాకు ఇచ్చే, నాకు సర్ప్రైజ్ అంటే ఏంటి మెమరీ? దాచుకుంటాను రేపు మనకి పిల్లలు పెట్టాక. షాక్ లో ఉన్నాడు, నేనేం చేయకుండా ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? క్యూట్ గా ఒక బాబు. ఎప్పుడు డేట్ చూసుకో, ఎప్పుడుదో ఈ రోజే, అది ఇప్పుడే. నేను నీ పక్కన ఉండగా ఇప్పుడే షాప్కి వెళ్ళావు కదా నాన్న, అప్పుడు గ్యాప్ లో చేస్తావా? చెక్ చేసుకున్నా, డౌట్ వచ్చి ఇవ్వు ఒకసారి, నాకు ఇచ్చేయండి. మొన్న పెళ్ళయింది, ఇంట్లో అంత పెద్ద గొడవ అయింది, మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. మొన్నే కదా పెళ్లి చేసుకుంది, నీ వాడే చెప్తున్నాడు ఎలా? హౌ తెలుసు, మొన్న పెళ్లి చేసుకున్నా, ఇంట్లో గొడవ అయింది, ఇప్పుడు ఇది ఒకటి చూపెడితే ఇంట్లో ఇద్దరిని చంపేస్తారు తెలుసా? రైట్, కరెక్ట్. చంపేస్తారు. అయితే మమ్మీ వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడదు. ఏంటి మాట్లాడు? ఒకసారి వద్దు, మేము మమ్మీ వాళ్ళతోనే కాల్ చేసి డైరెక్ట్ గా మాట్లాడదాం. నువ్వు మాట్లాడుకో, నాకు అంత ధైర్యం లేదు. ఇప్పుడు నువ్వు చూపించాక అసలు నువ్వు ఏంటి అనుకుంటున్నావు? చూడు ఇక్కడ, చిన్ని తల్లి నువ్వు
నువ్వు నవ్వించుకు వెళ్ళిన టైంలో నాకు అసలు చెప్తున్నాను కొట్టా అతనికి ఏర్చాలి నీకు. ఇప్పటి నుంచి కొట్టడానికి ఇంకా రూల్ లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు కడుపుతున్నాను. వా కొట్టకూడదు. అమ్మ అంత మేనస్ లేదా నీకు మిస్టర్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్రేట్ పంచాయతీలో తెలుసమ్మా. బుర్రేట్ పాప ఎందుకు పని చేస్తుంది అన్న, నీకు ఎందుకు పని చేస్తుంది చెప్పు. నువ్వేం చేయకుండానే ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? ఏంటంటే గిరికిరి అయితే అవుతుంది కదా, చెప్పలేం ఏమన్నా జరిగింది తెలుసమ్మా. ఎందుకు ముందు కడుపుతున్నావు? ఆగు ముద్దులేట అసలు ఇది చూపించగా నాకైతే అర్థం కావట్లే. ఫస్ట్ నువ్వు ఏం అర్థం కావాలి? ఉన్నది గోమల్లి చెక్ చేసుకో కాలుంటే. ఏటున్నది చెక్ చేసుకోవాలి. ఇంట్లో చెప్తే అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలుసా. అయ్యో, ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా కొడతావేం కక్కలు ఏంటెక్కలు. తెలుసు. నువ్వు ఏంటి అసలు? అసలు పెళ్ళి 2 నెలలు కూడా అవ్వలేదు. 1 month లో ప్రెగ్నెంట్. నా ఈ గీత ఒకటి నువ్వంట, ఒకటి నేనంట, మన ఇద్దరం అంటే అవ్వం కాబట్టి కదా ఇప్పుడు ఇంకో బేబీ వస్తుంది బయటికి. పెళ్ళి ఒక 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే నువ్వు మనం పెళ్లి కాకుండా 1 month అన్నావు, మళ్ళీ 2 months అంటావు ఏంట్రా? ఉంది కదా టైమింగ్. టైమింగ్ అంట చాలా ఫాస్ట్ టైమింగ్ లో ఉన్నారక్క మీరిద్దరు. మాట్లాడుతున్నామ్మా పబ్లిక్ లోని. పబ్లిక్ తెలుసు కదా అని చెప్పు. అయినా నువ్వు ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకున్నావు కదా? చేసుకున్నాను. ఏంటి అరుస్తున్నావేటి? ఏంటండి నోరులేస్తుండేంది అని వాడి ఫీలింగ్, నా ఫీలింగ్. చేసిన తప్పు నువ్వు. అంటే నేను చేసుకున్న తప్పు నువ్వు చేయదా? నవ్వుతారేంట్రా మీరిద్దరు చేసి అంత చేసి? కామెడీ చేయక ఇప్పుడు కామెడీ చేయక అన్ని కాదు నాన్న. ఇప్పుడు నేను కడుతున్నాను, పుల్లగా మామిడికాయలు తినాలనిపిస్తుంది. మామిడికాయలే అక్క, గుమ్మడికాయ తినాలనిపిస్తుంది మాకు. మేము తీసుకోవాలి. సరే మమ్మీ కాల్ చేద్దాం. చేసి మాట్లాడు. నాకు సమలే, నేను లేనని చెప్పు నీ దగ్గర. ఇంట్లో తెలిస్తే అంత పెద్ద జాగ్రత్త తింటావు ఇప్పుడు. ఎలాగనా? అబ్బా ఏంటి నువ్వు రోడ్ల మీద కొడుతున్నావు? రోడ్ల పైన ఇంత ప్రేమ ఉంది ఇంట్లో మరి. తెలిస్తే మన బేబీ కదా చూడు ఎంత బేబీ తెలుసమ్మా. ఇంట్లో పాప బాబు మా పెళ్ళి 2 నెలలు కూడా అవ్వలేదు. ఇంట్లో తెలిస్తే ఇప్పుడు ఏంటంటే ఏమవుద్ది? ఏమవుద్ది? శ్రీమంతం చేస్తారు ఒక 6 వెళ్ళిపోతే ఫుల్ ప్లానింగ్ లో ఉందమ్మా అక్క అయితే, ఫుల్ ప్లానింగ్. ఇంకేముంది? నువ్వు చాలా ఆనందపడుతున్నావు. నాకు కొట్టలే. చెప్పుకోలేకపోతున్నాను తెలుసా అసలు. ఇంకా నీకు అర్థం కాదు. ఇప్పుడు కడుపుతో ఉన్నాను, అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పి ఎంత బాగుంటుంది తెలుసు లైఫ్. తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళను అనట్లే కదా. ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఇప్పుడు ఏంటి? ఇంట్లో వాళ్ళ కోసం ఇవన్నీ కాదు. పెళ్లి చేసుకుంది నువ్వే కదా ఇష్టపడి. నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేసావు పెళ్లి? నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేసిన అంతే. చెల్లి వాడు ప్రెగ్నెంట్ చేసి చెల్లుకు చెల్లి అంటుంది, ప్రెగ్నెంట్ చేసి వాడు పెళ్లి చేసుకొని చెల్లుకు చెల్లు. ఏం ఇంట్లో ఏంటి సంబంధాన్ని చెప్పు. పెళ్లి వేరు, కడుపుతుండడం వేరు. మ్యారేజ్ వేరంట, ప్రెగ్నెన్సీ వేరంట. గైస్ మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు తెలుసు చాలా హ్యాపీగా ఉన్నామని. మరి పబ్లిక్ చెప్పిన అవసరం లేదు. ఓకే హ్యాపీగా ఉన్నానని చెప్పాను నీకు అనేది కదా. ఒక మొగుడు అనేది ఉన్నది కదా. నేను నన్ను పబ్లిక్ తో మాట్లాడుతున్నా విను నువ్వు కూడా. అసలు ఇవన్నీ కాదు గైస్. ఈ రోజు నేను చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. క్యూట్ బేబీ పడిపోతుంది. వాడి పేరు చూస్తా ఉంటే వాడేందో చూస్తున్నాడు. ఏం జరుగుతుంది నాకు తెలియకుండా ఈ సరౌండింగ్స్ లో ఏం జరుగుతుంది? ఎలా అయింది 1 month లో ప్రెగ్నెంట్? ఎలా? హౌ కాన్ పాసిబుల్ దిస్? నా కడుపున్న బేబీ నీకు వద్దు కదా. చెత్తలేదమ్మా. నాకైతే అర్థం కావట్లేదు. ఓ పక్కన అవ్వాలి అనిపిస్తుంది, ఓ పక్క ఆడలు అనిపిస్తుంది. వాడికి అర్థంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని. ఫ్లోలో వస్తున్నది అక్క 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 తెలుసక్క. ఖచ్చితంగా మాట్లాడిన ఆడుతున్నావు తెలుసా. మొక్క లేకుంటే చెప్పకూడదు. మాత్రమే ఇది జస్ట్ ఫ్రాంక్ మాత్రమే. చాలా మంచాడు, క్యూట్ గా ఉంటాడు. జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఇది, ఎందుకంటే లాస్ట్ వీడియోలో పడిసత్తారు కాబట్టి. హలో గైస్, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసేయండి. ఫుల్ వీడియో కావాలనుకుంటున్నారంటే కావేరి అఫీషియల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉందన్నమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను.